ఇంపైర్మెంట్ ఆఫ్ అసెట్స్ లో కార్పొరేట్ అసెట్స్ అండ్ గుడ్ విల్ ఈ కాంటెక్స్ట్ డిస్కస్ చేసామండి. కార్పొరేట్ అసెట్స్ ఆన్ దేర్ ఓన్ దే కెనాట్ జనరేట్ క్యాష్ ఫ్లోస్ అనుకున్నాం, బట్ దే ఎగ్జిస్ట్ ఇన్ జనరేషన్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్. సో కార్పొరేట్ అసెట్స్ కాంటెక్స్ట్ లో ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది వెదర్ కార్పొరేట్ అసెట్స్ కెన్ బి allocated to CGOs on a consistent and reasonable basis. CGOs కి consistent and reasonable basis లో మనం allocate చేయగలిగితే, then comparing the carrying amount with recoverable amount, impairment loss testing ki comparing carrying amount including allocated value of corporate assets. So along with corporate assets value comparing with recoverable amount, అదే allocation possible కాదనుకోండి, corporate assets cannot be allocated to CGOs. అక్కడైనా comparing carrying amount of CGOs with recoverable amount. So excluding carrying amount of CGOs, excluding corporate assets, recoverable amount తో కంపేర్ చేస్తాం. దెన్ ఈ కంపారిజన్ లో ఇంపైర్మెంట్ లాస్ అని ఫైండ్ అవుట్ చేస్తే ఫస్ట్ we have to adjust towards goodwill. Goodwill ఏమంటే goodwill కి అడ్జస్ట్ చేసాం. బ్యాలెన్స్ ఇంపైర్మెంట్ లాస్ should be adjusted towards carrying amount of individual assets of CGO. CGO లో ఉన్న individual assets ఆన్ ప్రోరేటా బేసిస్, అంటే వాటి క్యారింగ్ అమౌంట్ ఎలా అయితే ఉందో ఆ ప్రోరేటా బేసిస్ లో అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రొసీడింగ్ ఫర్ ఇంపైర్మెంట్ టెస్ట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ సిజిఎస్ సిమిలర్ గా గుడ్విల్ కూడా డిస్కస్ చేస్తాం. జస్ట్ విల్ గో త్రూ ద పాయింట్స్ అబౌట్ గుడ్విల్ వన్స్ అగైన్. గుడ్విల్ కూడా ఇండిపెండెంట్ గా క్యాష్ ఫ్లో జనరేట్ చేయలేదండి, ఓన్లీ ఎక్వైర్ చేస్తున్నప్పుడు పే చేస్తున్న గుడ్విల్ కే బుక్స్ లో రికార్డ్ చేయడం అనేది హ్యాపన్ అవుతుంది. అసలు గుడ్విల్ ని అలొకేట్ చేయాలంటే 2 కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి. గుడ్విల్ అలొకేటెడ్ టు అలొకేషన్ ఫర్ సిజిఓస్ అనేది చేయాలి అంటే ఫస్ట్ కండిషన్ goodwill shall be allocated to the lowest level of group of assets. వీలైనంత lowest level of group of assets కి allocate చేయాలి. Then second one, group of assets should not be larger than operating segment. ఒక ఆపరేటింగ్ సెగ్మెంట్ కి మించి గ్రూప్ ఆఫ్ అసెట్స్ అనేది ఉండకూడదు. అది సో ఈ 2 కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తేనే గుడ్విల్ అలొకేట్ చేయండి, అదర్వైజ్ నో క్వశ్చన్ ఆఫ్ అలొకేషన్. సో అలొకేషన్ ఆఫ్ గుడ్విల్, అలొకేషన్ పాసిబుల్ అవుతుంది ఆ పర్టికులర్ గుడ్విల్ వల్ల ఏ సిజిఓస్ సినర్జీ బెనిఫిట్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాయో వాటికి ఇంక్లూడ్ చేయండి. అలొకేట్ గుడ్విల్ టు సిజిఓస్ విచ్ ఆర్ గెటింగ్ సినర్జీ బెనిఫిట్స్. సినర్జీ బెనిఫిట్స్ ఏవైతే ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాయో వాటికి అలొకేట్ చేయండి. సో అలొకేషన్ పాసిబుల్ అయితే జస్ట్ ఇగ్నోర్ ఇట్. దెన్ ఇంపైర్మెంట్ టెస్టింగ్. ఇక్కడ గుడ్విల్ ఈస్ అలొకేటెడ్ టు సిజిఓస్, మళ్ళీ సిజిఓలో నెంబర్ ఆఫ్ అసెట్స్ ఉంటాయి కాబట్టి అందులో ఐడెంటిఫైబుల్ విత్ ఇండివిజువల్ అసెట్స్. సిజిఓస్ కి అలొకేట్ చేయగలిగాము, ఇండివిజువల్ అసెట్స్ తో ఐడెంటిఫై చేయగలిగాము. దెన్ కంపేర్ ద క్యారింగ్ అమౌంట్ విత్ రికవరబుల్ అమౌంట్. కంపేర్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ సిజిఓస్ ఇంక్లూడింగ్ అలొకేటెడ్ గుడ్విల్ విత్ రికవరబుల్ అమౌంట్. If goodwill is not allocated to CGOs కి allocate చేయలేక, or otherwise allocated to CGOs but cannot be identified with individual assets తో ఐడెంటిఫై చేయలేకపోయాం, allocate చేసాము. ఆ రెండు కాంటెక్స్ట్ లో కంపేర్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ CGOs విత్ రికవరబుల్ అమౌంట్. క్యారింగ్ అమౌంట్ ఆఫ్ CGOs ఎక్స్క్లూడింగ్ గుడ్విల్ ఇంక్లూడ్ చేయకుండా. దెన్ ఇఫ్ దేర్ ఇస్ ఎన్ ఇంపైర్మెంట్ లాస్ అని ఉంటే ఫస్ట్ అడ్జస్ట్ టువర్డ్స్ గుడ్విల్. ఫస్ట్ గుడ్విల్ కి అడ్జస్ట్ చేసేయాలి. Then balance impairment loss should be adjusted to the carrying amount of individual assets in the CGO. So CGO lo ఉన్న individual assets carrying amount ki adjust chestam on pro rata basis, proportionate basis. Then proceed for impairment testing of group of CGOs along with goodwill. So impairment testing of group of CGOs along with goodwill. అది సో కార్పొరేట్ అసెట్స్ ఎలా చేస్తున్నాం, సిమిలర్ వే గుడ్విల్ లో కూడా. విల్ గో ఫర్ ప్రాబ్లమ్ ఆన్ దిస్ పర్టికులర్ కాన్సెప్ట్. We'll move on to problem number 9. ప్రాబ్లం 9 ఇది 10 కి సిమిలర్ గా ఉంటుంది, బట్ 10 కి 9 కి డెఫినెట్ గా డిఫరెన్స్ ఉంది. అదేంటనేది అబ్జర్వ్ చేయండి. On 31st March 2009, A Limited acquired B Limited for 600 lakhs
for 600 rupees in lakhs ఇక్కడ చెప్పాడు. B Limited has three cash generating units X, Y and Z. A Limited recognized goodwill of 120 lakhs and it allocates the goodwill to the group of X, Y and Z but not individually. Group of CGUs X, Y, Z CGUs కి దీన్ని allocate చేశారు but not individually. Individual assets కి allocate చేయలేదండి. For the accounting year ended 31st March 2018, X unit incurred substantial losses. X unit substantial loss arise and its recoverable amount is estimated to be 240 lakhs. Carrying amount of different generating cash generating units are as under X, Y, Z goodwill total. Calculate the impairment loss to be recognized in financial statement if the recoverable amount of the group of CGUs including goodwill is 630. CGU X consists of only two assets at the book value of 100 and 160 respectively. ఇది వాడు క్వశ్చన్ చేస్తుంది. ప్రాబ్లం నెంబర్ 10లో సిమిలర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. ఇక్కడ 600 lakhs ఎక్వైర్ చేసాం. XYZ ఫెయిర్ వాల్యూస్ చెప్పాడు. గుడ్విల్ 120 lakhs రికగ్నైజ్ చేశాను అన్నాడు. ఇక్కడ కూడా గుడ్విల్ 120 lakhs రికగ్నైజ్ చేశాను అంటున్నాడు. సో డిఫరెన్స్ ఏముంది సార్? విల్ సీ. A Limited recognized goodwill of 120 lakhs and allocates the goodwill to B Limited's CGU only as synergy benefits attributable to it. సో B Limited CGUs కి అలొకేట్ చేస్తున్నాను అంటున్నాడు. అలాగే ఎక్స్ లో 2 assets ఉంటాయి అంటున్నాడు. ఇక్కడ ఇప్పుడు ప్రాబ్లం నెంబర్ 9లో చూడండి. And it allocates goodwill to group of XYZ but not individually. XYZ group of assets ఐడెంటిఫై చేశాం కానీ ఇండివిజువల్ అసెట్స్ ఐడెంటిఫై చేయలేదు అంటున్నాడు. ప్రీవియస్ ప్రాబ్లం ఇండివిజువల్ అసెట్స్ ఐడెంటిఫై చేయలేదని చెప్పలా. ఇండివిజువల్ అసెట్ కూడా ఐడెంటిఫై చేస్తున్నట్టు కన్సిడర్ చేస్తాం. దట్ ఈస్ ద డిఫరెన్స్. సో గోయింగ్ బ్యాక్ టు ద అనాలిసిస్, ఇఫ్ గుడ్విల్ అలొకేటెడ్ టు CGUs అండ్ ఐడెంటిఫైబుల్ విత్ ఇండివిజువల్ అసెట్స్, CGUs కి అలాట్ చేసి ఇండివిజువల్ అసెట్స్ తో ఐడెంటిఫై చేస్తే, అదే గుడ్విల్ ఇస్ నాట్ అలొకేటెడ్ టు CGUs కి అలొకేట్ చేయకపోయినా ఆర్ అలొకేటెడ్ టు CGUs బట్ కెనాట్ బి ఐడెంటిఫైబుల్ విత్ ఇండివిజువల్ అసెట్స్. అది ఇప్పుడు సెకండ్ కాంటెక్స్ట్ లోకి వస్తుంది. CGUs కి ఐడెంటిఫై చేసాం, ఐడెంటిఫైబుల్ అసెట్స్ కి ఇండివిజువల్ అసెట్స్ కి మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. అది ఇక్కడ డిఫరెన్స్ ప్రీవియస్ ప్రాబ్లంతో కంపేర్ చేస్తాం. దెన్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ డిఫరెంట్ క్యాష్ జనరేటింగ్ యూనిట్స్ చెప్పాడు, XYZ అండ్ గుడ్విల్ చెప్పాడు. Calculate the impairment loss to be recognized in financial statement if the recoverable amount of CGU including goodwill is 630 lakhs. X లో 2 assets ఉన్నాయి అంటాడు. Now X unit incurred substantial losses and its recoverable amount is 240 lakhs. Substantial loss అనేది అరైజ్ అని రికవరబుల్ అమౌంట్ ఏదైతే ఉందో అది 240 lakhs గా చెప్తున్నాడు. సో X అనేది సబ్స్టాన్షియల్ లాస్ అరైజ్ అవుతుంది కాబట్టి there is an indication, ఇంపైర్మెంట్ లాస్ ఇండికేషన్ అనేది ఉంటుంది. ఇంపైర్మెంట్ లాస్ ఇండికేషన్ ఉంది. ఇక్కడ మనం CGUs తో ఐడెంటిఫై చేసాం కానీ ఇండివిజువల్ అసెట్స్ తో ఐడెంటిఫై చేయలేకపోయాం. అలా ఇండివిజువల్ అసెట్స్ తో ఐడెంటిఫై చేయలేనప్పుడు then in such context compare carrying amount of CGUs excluding goodwill with recoverable amount. ఇంతకుముందు వాటిలో క్యారింగ్ అమౌంట్ ఆఫ్ CGUs ఇంక్లూడింగ్ అలొకేటెడ్ గుడ్విల్, అది ప్రీవియస్ ప్రాబ్లం మనం చేసిన ఇంక్లూడింగ్ అలొకేటెడ్ గుడ్విల్ చేసాం. ఇప్పుడు ఎక్స్క్లూడింగ్ అలొకేటెడ్ గుడ్విల్ కాబట్టి ఇప్పుడు గుడ్విల్ ని CGUs కి మనం అలొకేషన్ లేకుండా కంపారిజన్ చేసుకోవాలి. దట్ ఈస్ ద క్రిటికల్ పాయింట్. సో ప్రీవియస్ ప్రాబ్లంలో మనం అనలైజ్ చేసినప్పుడు ఫస్ట్ అసలు గుడ్విల్ ని 24 lakhs ని 3 CGUs కి సెగ్రిగేట్ చేసాం. సార్ ఇక్కడ కూడా CGUs తో ఐడెంటిఫై చేయొచ్చు అన్నాడు కదా, కానీ ఇండివిజువల్ అసెట్స్ తో ఐడెంటిఫై చేయలేమంటున్నాడు కదా. కాబట్టి ఇక్కడ గుడ్విల్ అలొకేషన్ లేకుండానే మనం అనాలిసిస్ చేయాలి. సో ఫస్ట్ అసలు 24 lakhs అలొకేషన్ అనేది we should not consider. సో 24 lakhs ని కన్సిడర్ చేయకుండా X క్యారింగ్ అమౌంట్ ఆఫ్ CGU కంపేర్డ్ విత్ రికవరబుల్ అమౌంట్ ఎక్స్క్లూడింగ్ గుడ్విల్. సో ఇప్పుడు క్యారింగ్ అమౌంట్ 260 lakhs ఉంది, రికవరబుల్ అమౌంట్ 240 lakhs ఉంది, అంటే 20 lakhs ఇంపైర్మెంట్ లాస్ అరైజ్ అయినట్టే కదా. ఈ 20 lakhs ఇంపైర్మెంట్ లాస్ ఏదైతే అరైజ్ అవుతుందో దట్ షుడ్ బి రికగ్నైజ్డ్. ఇంపైర్మెంట్ లాస్ 20 lakhs ని రికగ్నైజ్ చేయాలి. దెన్ ఇప్పుడు గ్రూప్ ఆఫ్ CGUs ఏవైతే ఉన్నాయో ఆ గ్రూప్ ఆఫ్ CGUs మనం ఇంపైర్మెంట్ లాస్ చెక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో గ్రూప్ ఆఫ్ CGUs ఇంక్లూడింగ్ గుడ్విల్ ఇక్కడ ఎందుకు అంటే అక్కడ గుడ్విల్ ఈ CGUs కి రిలేట్ చేయగలం అనే ఫ్యాక్ట్ తెలుసు కదా. సో గ్రూప్ ఆఫ్ CGUs ఇంక్లూడింగ్ గుడ్విల్.
సో ఫస్ట్ ఇండివిజువల్ CGU ఎక్స్క్లూడింగ్ గుడ్ విల్ టేకప్ చేస్తున్నాను. CGU ఎక్స్ క్యారింగ్ అమౌంట్ ఎక్స్క్లూడింగ్ గుడ్ విల్ ని కన్సిడర్ చేయకుండా క్యారింగ్ అమౌంట్ ఎంత ఉంది? 260 lakhs. Recoverable amount 240 lakhs. 20 lakhs so impairment loss 20 lakhs. Now revised carrying amount of X, revised carrying amount of CGU X 260 minus 20 240 lakhs అవుతుంది. Now ఫర్దర్ గా ఇప్పుడు గ్రూప్ ఆఫ్ CGUs కి మనం అనాలిసిస్ చేయాలి. ఎందుకంటే గ్రూప్ ఆఫ్ CGUs కి ఫర్దర్ గా ఇక్కడ వాడు impairment loss to be recognized in the financial statement if recoverable amount of group of CGUs including goodwill is 630 lakhs. So recoverable amount group of CGUs చెప్పాడు. సో గ్రూప్ ఆఫ్ CGUs ఇంక్లూడింగ్ goodwill ఇక్కడ ఎందుకు CGUs వరకు మనం అలాట్ చేయగలం కాబట్టి ఇంక్లూడింగ్ goodwill. సో క్యారింగ్ అమౌంట్ ఆఫ్ CGUs ఇంక్లూడింగ్ goodwill కంపేర్డ్ విత్ రికవరబుల్ అమౌంట్. అది సో అక్కడ ఇండివిజువల్ అసెట్స్ కి అలాట్ చేయలేం కాబట్టి ఎక్స్ వరకు మనం చూస్తున్నప్పుడు క్యారింగ్ అమౌంట్ ఎక్స్క్లూడింగ్ గుడ్విల్ తీసుకున్నాం. గ్రూప్ ఆఫ్ CGUs వెళ్ళేసరికి గ్రూప్ ఆఫ్ CGUs క్యారింగ్ అమౌంట్ ఇంక్లూడింగ్ గుడ్విల్ అనేది టేకప్ చేస్తున్నాం. హియర్ వి షుడ్ బి కేర్ఫుల్. గ్రూప్ ఆఫ్ CGUs carrying amount XYZ. X ఇక్కడ అరవై కదా రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్ 240, Y 240, Z 160. So this comes to 640 lakhs including goodwill. Group of CGUs so including goodwill 24 lakhs on the 664 lakhs. This is carrying amount including goodwill CGUs. Now we have to compare with recoverable amount. Recoverable amount 630 lakhs. $34 lakhs. Impairment loss so 34 lakhs. First to be adjusted towards goodwill. Goodwill ki 24 lakhs adjust cheyandi. Balance 10 lakhs CGUs ki pro rata base lo in proportion of their carrying amounts. Carrying amount of CGUs 10 lakhs. ఇది బ్యాలెన్స్ అంతే. Carrying amount of X 240 lakhs, Y 240 lakhs, Z 160 lakhs. ఇప్పుడు ఈ క్యారింగ్ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రపోర్షన్ లో ఈ 10 lakhs ఆ ప్రపోర్షన్ లో మనం సెగ్రిగేట్ చేయాలి. ఇంపైర్మెంట్ లాస్ 10 lakhs into 240 lakhs divided by 640 lakhs. 240 and 160 lakhs ఈ రేషియోలో మనం సెగ్రిగేట్ చేస్తే 3.75 lakhs అవుతుంది. ఇది కూడా 240 lakhs కాబట్టి 3.75 lakhs. 10 lakhs into 160 lakhs divided by 640 lakhs. 160 divided by 640 lakhs, 2.5 lakhs. Minus చేస్తే 236.25 lakhs. 236.25 lakhs.
This is also 236.25 lakhs. Minus is the 157.5 lakhs. This is revised carrying amount. So it looks like a previous problem 10 ki similar ga అనిపిస్తుంది but ఇక్కడ లాంగ్వేజ్ డిఫరెంట్ గా ఉంది. XNSCGU కి ఇంపైర్మెంట్ లాస్ ఇండికేషన్ అనేది ఉంది. సో ఇక్కడ CGUs కి అలొకేట్ చేయగలుగుతున్నాం కానీ గుడ్ విల్ ఇండివిజువల్ అసెట్స్ కి అలొకేట్ చేయలేకపోతున్నాం. సో క్యారింగ్ అమౌంట్ ఆఫ్ CGU ఎక్స్క్లూడింగ్ గుడ్ విల్ 260 lakhs, recoverable amount 240 lakhs, impairment lakhs 20 lakhs, impairment loss. So revised carrying amount of X 260 minus 20 240 lakhs. Now group of CGUs testing as now. Carrying amount X 240, Y 240, Z 160, total 640 lakhs. ఇక్కడ goodwill CGUs కి allocate చేయగలుగుతున్నాం కాబట్టి carrying amount including goodwill 24 lakhs, total to 664 lakhs అవుతుంది. Carrying amount including goodwill, recoverable amount of CGUs 630 lakhs అవుతుంది. అంటే 34 lakhs impairment loss లో ఫస్ట్ 24 lakhs ని goodwill కి adjust చేసేయండి. Balance carrying amount of CGUs 10 lakhs in proportion of their carrying amounts. So carrying amount 240, 240, 160. 10 lakhs ఆ రేషియోలో సెగ్రిగేట్ చేసి మైనస్ చేసి రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్. దిస్ ఇస్ అబౌట్ దిస్ పర్టికులర్ ప్రాబ్లం. సో సొల్యూషన్ పార్ట్ లో మీకు అది ప్రొవైడ్ చేశాను. సో ఫస్ట్ ఇంపైర్మెంట్ లాస్ ఆఫ్ CGUX, తర్వాత ఇంపైర్మెంట్ టెస్టింగ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ CGUs, అడ్జస్ట్మెంట్ టువర్డ్స్ గుడ్విల్ అండ్ 3 CGUs క్యారింగ్ అమౌంట్, రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్ అరైవల్. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు అనదర్ ప్రాబ్లం. ఈసారి కార్పొరేట్ అసెట్స్ ని బేస్ చేసిన ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఇందులోకి ప్రొసీడ్ అయ్యే ముందు గుడ్ విల్ ఎలా అయితే ఇండివిజువల్ గా క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేయలేదో కార్పొరేట్ అసెట్స్ కూడా క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేయలేదు. సో దే అసిస్ట్ ఇన్ జనరేషన్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్. కాబట్టి అలొకేషన్ పాసిబులా కాదా అనేది మనం చెక్ చేసుకుంటాం. అలొకేషన్ పాసిబుల్ అయితే carrying amount of CGUs including allocated goodwill will be compared with recoverable amount. Allocation possible కాదనుకోండి, carrying amount of CGUs excluding corporate assets compared with recoverable. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే గుడ్విల్ అంటే ఒకే అసెట్, కార్పొరేట్ అసెట్స్ అంటే నెంబర్ ఆఫ్ అసెట్స్ ఉండొచ్చు. హెడ్ క్వార్టర్ బిల్డింగ్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్, CDP సెంటర్, ఇలాంటివి చాలా ఉండొచ్చు అనుకున్నాం. మరి ఇప్పుడు one asset can be allocated, another asset cannot be allocated. అప్పుడు ఏం చేద్దాం? సో అండర్స్టూడ్ ద క్వశ్చన్. ఒక కార్పొరేట్ అసెట్ ని CGUs కి అలొకేట్ చేయగలం, వేరే కార్పొరేట్ అసెట్ ని CGUs కి అలొకేట్ చేయగలం. అలాంటి కాంటెక్స్ట్ లో అలొకేట్ చేయగలిగిన అసెట్ ని అలొకేట్ చేయండి. క్యారింగ్ అమౌంట్ ఇంక్లూడింగ్ అలొకేటెడ్ కార్పొరేట్ అసెట్ కంపేర్ విత్ రికవరబుల్ అమౌంట్. అలొకేట్ చేయలేని పోర్షన్ ఏదైతే ఉందో దాన్ని ఇంక్లూడ్ చేయొద్దు. వెరాస్ గ్రూప్ ఆఫ్ CGUs కి వెళ్ళినప్పుడు మాత్రం వీటన్నిటిని కన్సిడర్ చేయాల్సిందే. క్యారింగ్ అమౌంట్స్ ఇంక్లూడింగ్ కార్పొరేట్ అసెట్స్ టేకప్ చేసి వాల్యూ చేయాల్సిందే. సో విల్ గో ఫర్ ప్రాబ్లమ్ ఆన్ దట్ పర్టికులర్ కాన్సెప్ట్. Problem number 11. M Limited has 3 cash generating units A, B, and C. There are adverse changes in the technological environment in which M operates. ABC 3 CGUs పెట్టినాడు. Adverse changes, so technological environment లో adverse changes ఉన్నాడు. Indicator of impairment. Therefore, M conducts the impairment test of each of its CGUs, cash generating units. At the end of 2015, the carrying amount of A, B, and C are 100, 150, and 200 respectively in lakhs considered in lakhs. The operations are conducted from headquarters. The carrying amount of the headquarters assets is 200. Consists of headquarters building of 150 and a research center of 50. So 200 lakhs headquarters assets. Other headquarters building 150 lakhs, so research center 50 lakhs. The relative carrying amount of CGUs are a reasonable indication of the proportion of headquarters building devoted to each CGUs. 19:56:75. The carrying amount of research center cannot be allocated on a reasonable basis to individual cash generating unit. అంటే ఇక్కడ హెడ్ క్వార్టర్ బిల్డింగ్ అయితే అలొకేట్ చేయగలమంటున్నాడు, వేరస్ రీసెర్చ్ సెంటర్ అయితే అలొకేట్ చేయగలమంటున్నాడు. వాల్యూ యూజ్ ఆఫ్ CGUs ఆర్
199, 164 and 271 respectively. And recoverable amount of the entity as a whole is 720 lakhs. Performance impairment test. Impairment test perform. Now there are 3 CUs. Adverse technological changes ఉన్నాయి అని చెప్తున్నాడు. అంటే ఇంపైర్మెంట్ ఇండికేటర్స్ అనేది స్పెసిఫై చేస్తున్నాడు. End of 2015 కి క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ఏబిసి 100, 150, 200 ఉన్నాయి. హెడ్ క్వార్టర్ క్యారింగ్ అమౌంట్ 200 lakhs ఉన్నాయి. Whereas అందులో హెడ్ క్వార్టర్ బిల్డింగ్ 50 lakhs అయితే రిజర్వ్స్ అంటే 50 lakhs ఇన్ lakhs గా కన్స్ట్రక్ట్ చేయాలి. Whereas హెడ్ క్వార్టర్ బిల్డింగ్ ని 19:56:75 రేషియోలో వీటిని సెగ్రిగేట్ చేశాడు. వేరస్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ రీసెర్చ్ సెంటర్ ని ఇక్కడ సెగ్రిగేట్ చేయలేకపోతున్నారు. దెన్ వాల్యూ ఇన్ యూస్ ఫర్ సిజియూస్ చెప్పాడు. ఇంపైర్మెంట్ టెస్ట్ క్యారీ అవుట్ చేయమంటున్నాడు. రికవరబుల్ అమౌంట్ ఆఫ్ ఎంటైర్ ఎంటిటీ స్పెసిఫై చేశాడు. నౌ కార్పొరేట్ అసెట్ లో ఒక కార్పొరేట్ అసెట్ ని అలొకేట్ చేయడం పాసిబిలిటీ ఉంటుంది, అదర్ కార్పొరేట్ అసెట్ ని అలొకేట్ చేయడం పాసిబిలిటీ అనేది లేదు. సో ఒక అసెట్ ఎప్పుడైతే అలొకేషన్ పాసిబిలిటీ ఉందో క్యారింగ్ అమౌంట్ టుగెదర్ విత్ అలొకేటెడ్ కార్పొరేట్ అసెట్ కంపేర్ విత్ రికవరబుల్ అమౌంట్. అలొకేట్ చేయలేని దాన్ని మనం ఇగ్నోర్ చేస్తాం, అలొకేట్ చేయగలిగిన దాన్ని అలొకేట్ చేసి కన్సిడర్ చేస్తాం. అంటే ఇక్కడ ఇండివిజువల్ గా ఏ క్యారింగ్ అమౌంట్ 100 అండి, వెరాస్ అలొకేటెడ్ కార్పొరేట్ అసెట్ 19. సో క్యారింగ్ అమౌంట్ ఇంక్లూడింగ్ అలొకేటెడ్ కార్పొరేట్ అసెట్ 119 అవుతుంది, 119. వెరాస్ రికవరబుల్ అమౌంట్ 199 ఉంది. దెర్ ఇస్ నో ఇంపైర్మెంట్ లాస్. అలా ఆల్ ద 3 CGOs కి మనం ఎనాలిసిస్ అనేది చేయాల్సి ఉంటుంది. Impairment testing. CGOs. Carrying amount of CGOs. $100, $150, $200. Plus allocated corporate asset. Corporate asset building. Headquarter building allocation చెప్పాడండి 19, 56 and 75. సో ఇది కార్పొరేట్ అసెట్ బిల్డింగ్ 150 కి అలొకేషన్ 19, 56, 75. Reasonable indication of proportion of the headquarter building devoted to each CGOs. Then 119, 206, 95. Corporate asset including carrying amount including corporate asset allocation. Corporate asset allocation. Carrying amount of CGOs including corporate asset allocation. Then recoverable. Recoverable amount of CGOs. Value in use specify చేస్తున్నాడు 199, 164, 271. $199, $164, $270. Impairment loss nil, 42. And here this is 200. This is ABC. This is 200. 200 plus 75. This is 275. 275. One recoverable amount 275. 4 impairment loss. So impairment loss. CGO ki impairment loss em ledhu. B 42 is the impairment loss. Whereas C 4 is the impairment loss. Now ఈ ఇంపైర్మెంట్ లాస్ ని మనం అలొకేట్ చేసేటప్పుడు హౌ టు సెగ్రిగేట్. అలొకేటెడ్ టు సిజియు కి ఎంత అలొకేట్ చేస్తున్నాము, కార్పొరేట్ అసెట్ ఎంత అలొకేట్ చేస్తున్నాం. సో
CGO and corporate assets ఏ రేషియోలో అయితే ఉన్నాయో ఆ రేషియోలో మనం వాటిని allocate చేయాల్సి ఉంటుంది. We have to allocate them in that particular ratio. So this is a carrying amount of CGU 150, whereas carrying amount of corporate asset 56. ఆ రేషియోలో మనం సెగ్రిగేట్ చేయాల్సి ఉంటుంది. సో 42 into 150 by 206. 150 by 206. Here 42 into 56 by 206. అది మనం సెగ్రిగేట్ చేయాల్సిన వే. వేరస్ ఇక్కడ సి సేమ్ వే సిజికి కార్పొరేట్ అసెట్ కి సెగ్రిగేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ 4 lakhs ఏదైతే ఉందో 200 lakhs and 75 lakhs ఆ రేషియోలో మనం సెగ్రిగేట్ చేయాల్సి ఉంటుంది. ఇంపైర్మెంట్ లాస్ సెగ్రిగేషన్ అండి. 42 lakhs ఏదైతే లాస్ ఉందో దాన్ని 150:56 రేషియోలో సిజియుకి కార్పొరేట్ అసెట్ కి సెగ్రిగేట్ చేస్తున్నాం. దిస్ కమ్స్ టు 30.5. ఈ పోర్షన్ కార్పొరేట్ అసెట్ కి వెళ్ళే పోర్షన్ 11.42 lakhs అవుతుంది. అలాగే ఇక్కడ 4 lakhs ని సిజియుకి సెగ్రిగేట్ చేస్తే 200:75 రేషియోలో 200 divided by 275. అలాగే ఈ 4 lakhs ఇక్కడ 75 divided by 275 lakhs ఆ రేషియోలో మనం సెగ్రిగేట్ చేస్తాం. దిస్ కమ్స్ టు 2.91. దిస్ కమ్స్ టు 1.09. ఇవి ఇంపైర్మెంట్ లాస్ సెగ్రిగేట్ చేసింది. సో ఇంపైర్మెంట్ లాస్ 42 lakhs ఏవైతే ఉందో సిజియూస్ కి కార్పొరేట్ అసెట్ కి ఆ వాల్యూ క్యారింగ్ అమౌంట్ ఏ రేషియోలో ఉందో ఆ రేషియోలో సెగ్రిగేట్ చేసాం. అలాగే ఇక్కడ కూడా సేమ్ ఇంపైర్మెంట్ లాస్ ఆఫ్ 4 lakhs ని సిజియూ క్యారింగ్ అమౌంట్ కి కార్పొరేట్ అసెట్ కి ప్రపోర్షనేట్ గా వాటి క్యారింగ్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ ప్రపోర్షన్ మనం సెగ్రిగేట్ చేసాం. దెన్ వాట్ ఇస్ ద నెక్స్ట్ టాస్క్? నెక్స్ట్ టాస్క్ మనం అనలైజ్ చేయాల్సింది రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్ ఎలా ఉంది అనే ఫ్యాక్ట్ మనం అనలైజ్ చేస్తే రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్ సిజియూస్ కానీ కార్పొరేట్ అసెట్ కానీ ABC కార్పొరేట్ అసెట్. సో క్యారింగ్ అమౌంట్ ఒరిజినల్ గా ఉన్న క్యారింగ్ అమౌంట్ 100, 150, 200 ప్లస్ ఇంపైర్మెంట్ లాస్ మైనస్ చేస్తే 30.58. దిస్ ఇస్ B. 11.42. బికి ఏలో ఏం లేదు కదా, ఏ నథింగ్, ఏలో ఇంపైర్మెంట్ లాస్ నిల్. B 30.58, C 2.91 మైనస్ చేస్తే 100, 119.42, 197.09. ఇప్పుడు కార్పొరేట్ అసెట్ వాల్యూ ఎలా ఉంది చూడండి. కార్పొరేట్ అసెట్ ఇక్కడ బిల్డింగ్ అండి. దిస్ ఇస్ బిల్డింగ్. బిల్డింగ్ టోటల్ వాల్యూ 150 కదా, 150 lakhs. ఈ 150 lakhs లో ఇక్కడ 11.42 lakhs ఇంపైర్మెంట్ లాస్ సెగ్రిగేట్ అయింది. ఇక్కడ 1.09. 11.42 ప్లస్ 1.09 ఈ రెండు ఇందులో నుంచి మైనస్ చేయాలంటే 12.51 lakhs మైనస్ చేస్తే 137.49 lakhs. 137.49. ఇది ఇంపైర్మెంట్ లాస్ ఆఫ్ సిజియూస్ అయిపోయింది. నెక్స్ట్ రికవరబుల్ అమౌంట్ ఆఫ్ ద ఎంటిటీ యాజ్ ఎ హోల్ ఈజ్ 720 lakhs. అంటే ఇక్కడ మనం అనలైజ్ చేయాల్సింది ఇంపైర్మెంట్ టెస్టింగ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ సిజియూస్. Impairment testing of a group of CGUs.
Now revised carrying amount, including corporate assets. Including corporate assets. So this comes to 100 plus 119.42 plus 197.09 EV plus corporate assets 137.49 building. Then research center 50 lakhs plus 15. So total of all these comes to 554. Total of all this comes to 604. 604. Or in row 554 with research center separate money. Research center 50. So 604 lakhs of them. 604 lakhs. Carrying amount of all CGUs, so including corporate asset, building and research center. Then recoverable amount of the entity as a whole 750 lakhs. Entity as a whole. Carrying amount of including corporate assets. This is recoverable amount 720 lakhs. Difference impairment loss nil. Impairment loss nil. So ఇక్కడ impairment testing of CGUs ABC 3 CGUs carrying amount చెప్పాడు. అలాగే కార్పొరేట్ అసెట్ బిల్డింగ్ అలొకేషన్ చెప్పాడు. క్యారింగ్ అమౌంట్ ఇంక్లూడింగ్ కార్పొరేట్ అసెట్ అలొకేషన్ దాని రికవరబుల్ అమౌంట్ తో కంపేర్ చేస్తే ఇంపైర్మెంట్ లాస్ ఏలో ఏం లేదు, బీసీలో వచ్చింది. దీన్ని సిజియుకి కార్పొరేట్ అసెట్ కి ఇన్ ప్రపోర్షన్ ఆఫ్ దేర్ క్యారింగ్ అమౌంట్ 150 and 56 రేషియోలో సెగ్రిగేట్ చేశారు. దెన్ అలాగే సిలో 4 వచ్చింది, దీన్ని 275 రేషియోలో సెగ్రిగేట్ చేశారు. దెన్ రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్ లోంచి ఇంపైర్మెంట్ లాస్ మైనస్ చేసి, సో ఏలో ఏం లేదు, బిలో 30.58, సిలో 2.91, 11.42 and 1.09 బిల్డింగ్. సో బిల్డింగ్ నుంచి మైనస్ చేసి రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్. ఇప్పుడు ఇంపైర్మెంట్ టెస్టింగ్ గ్రూప్ ఆఫ్ సీజర్స్ కింద. సో ఇవన్నీ టోటల్ చేసి అండ్ రీసెర్చ్ సెంటర్ 50 ఇక్కడ ఇంక్లూడ్ చేసాం. 604 క్యారింగ్ అమౌంట్ ఇంక్లూడింగ్ కార్పొరేట్ అసెట్స్. రికవరబుల్ అమౌంట్ 720. దేర్ ఇస్ నో ఇంపైర్మెంట్ లాస్ విత్ రెస్పెక్ట్ టు గ్రూప్ ఆఫ్ సీజర్స్. సో ఇది ప్రాబ్లం నెంబర్ 11. మీకు సొల్యూషన్ వచ్చింది. ఇంపైర్మెంట్ లాస్ ఫస్ట్ సిజియూస్ చెక్ చేసుకున్నాం, తర్వాత వాటిని సెగ్రిగేట్ చేసాం, గ్రూప్ ఆఫ్ సిజియూస్ కి అనాలిసిస్ చేసాం, రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్ అండ్ ఇంపైర్మెంట్ టెస్టింగ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ సిజియూస్. దిస్ ఈస్ అబౌట్ ప్రాబ్లం నెంబర్ 11. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు అనదర్ ప్రాబ్లం. Next we'll move on to problem number 16. 16 solves the problem. Rahul Industries Limited has 3 cash generating units, so A, B, C. The carrying amounts of assets as on 31st March 2015 of ABC is 400 lakhs, 600 lakhs and 800 lakhs respectively. Carrying amounts prepared due to adverse technological changes affecting activity of the company. The company conducts impairment test of each of its cash generating units on 31st March 2015. So impairment test of each of CGUs specified use at 31st March 2015. The company has a corporate asset comprising of head office building rupees 600 lakhs and research and development center rupees 200 lakhs. 600 lakhs head office building and research and development center 200 lakhs. The carrying amount of building can be allocated on a reasonable basis, but R&D center cannot be allocated on a reasonable basis to cash generating units, just like previous problem. The remaining useful life of CGU A is 10 years and B and C is 20 years. Remaining useful life చెప్పాడు. The head office assets are depreciated on straight line basis. Head office assets straight line basis లో depreciate చేస్తున్నాం అని చెప్తున్నాడు. The net selling price of each cash generating unit is not determinable. Each cash generating unit net selling price determinable కాదు. Hence recoverable amount is based on value in use. 15% discount rate to be considered. Calculate the impairment loss to be recognized in the financial statement for the year ended 31st March 2015 and allocation of impairment loss. So,
ఇక్కడ ఇంపైర్మెంట్ లాస్ ఎంత రికగ్నైజ్ చేయాలి అనేది క్వశ్చన్ చేస్తున్నారు. ఆల్సో క్యాలిక్యులేట్ ద రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ అసెట్స్ ఆఫ్ ఆల్ క్యాష్ అండ్ రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ అసెట్స్ ని క్యాలిక్యులేట్ చేయమంటారు. Further cash flows for A, B, C and the company as a whole at the end of 31st March 2015 is as follows: 1 to 5 years, 6 to 10 years, 11 to 20 years. So ABC and company as a whole. ఇక్కడ ప్రీవియస్ ప్రాబ్లం ఏదైతే ఉందో సిమిలర్ లైన్స్ లో ఉందండి. ఓన్లీ పాయింట్ ఏంటంటే అక్కడ రికవరబుల్ అమౌంట్ చెప్పాడు, ఇక్కడ రికవరబుల్ అమౌంట్ డైరెక్ట్ గా చెప్పకుండా వాడు క్యాష్ ఫ్లో టర్మ్స్ లో స్పెసిఫై చేస్తున్నాడు. సో రికవరబుల్ అమౌంట్ just try to recollect recoverable amount higher of fair value or value in use, whichever is higher. ఇక్కడ recoverable amount లో fair value మనం ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి వాల్యూ న్యూస్ ని క్యాలిక్యులేట్ చేయాలి. నార్మల్ గా వాల్యూ న్యూస్ టేకప్ చేసేటప్పుడు నెక్స్ట్ 5 years క్యాష్ ఫ్లోస్ నే కన్స్ట్రక్ట్ చేస్తాం అన్లెస్ మోర్ పీరియడ్ ఈస్ జస్టిఫైడ్. ఇక్కడ మోర్ పీరియడ్ జస్టిఫైడ్ గా కన్స్ట్రక్ట్ చేసి వాల్యుయేషన్ అనేది చేద్దాం, ఎందుకంటే 20 years వరకు క్యాష్ ఫ్లోస్ చెప్పాలి. So first we'll go for present value of future cash flows. That is value in use and find out. So present value of future cash flows. One to 5 years, so 140, 100 and 120. So cash flow specify చేస్తున్నాడు, అది as is గా టేకప్ చేద్దాం. 140, 100, 120, Rahul Limited 370. Then 6 to 10 years. 200, 130, 240 and 650. 200, 130, 240, 650. 11 to 20 years. 11 to 20 years, nil, 82, 230, 446. Present value factor at 15%. 5 years ki 3.352 is the annuity factor. 10 years fact నుంచి first 5 years fact exclude చేసి మనం అరవచ్చు, that comes to 1.667. and 11 to 20 years 1.241 multiply చేస్తే 469.28, 333.4, 802.68, 335.2, 216.71, 101.762, total 653.67, 402.24, 400.08, 285.43, 1087.75. Now Rahul Limited as a whole. 1240.24, 1083.55, 553.48, 2877.27. This is present value of future cash flows. There is nothing but value in use. Value in use.
Then the next point. సో ఇక్కడ వాల్యూ న్యూస్ అనేది క్యాలిక్యులేట్ చేసాం. ఈ వాల్యూ న్యూస్ ఇక్కడ రికవరబుల్ అమౌంట్ అవుతుంది, ఎందుకంటే ఫెయిర్ వాల్యూ అనేది ఏమి స్పెసిఫై చేయలేదు. హైయర్ ఆఫ్ ఫెయిర్ వాల్యూ ఆర్ వాల్యూ న్యూస్ విచ్ ఎవర్ ఈస్ హైయర్. ఇక్కడ ఫెయిర్ వాల్యూ లేదు కాబట్టి ఇక వాల్యూ న్యూస్ నే రికవరబుల్ అమౌంట్ గా టేకప్ చేస్తాం. దెన్ నెక్స్ట్ ఇంపైర్మెంట్ టెస్టింగ్ ఫర్ సిజిఓస్. ఇంపైర్మెంట్ టెస్టింగ్ ఫర్ సిజిఓస్ కి మనం ప్రొసీడ్ అయ్యే ముందు ఇక్కడ వాడు కార్పొరేట్ అసెట్స్ గురించి ఏం చెప్పాడు చూడండి. The company has corporate assets comprising head office 600 lakhs and research and development center 200 lakhs. So head office building undi, research and development center undi. Carrying amount of building can be allocated on reasonable basis, but R&D center cannot be allocated on reasonable basis. ఇక్కడ ఒక అసెట్ ని అలొకేట్ చేయగలం అంటున్నాడు, ఇంకో కార్పొరేట్ అసెట్ ని అలొకేట్ చేయలేము అంటున్నాడు. ప్రీవియస్ ప్రాబ్లం లో అలొకేటెడ్ అమౌంట్ ఎంతో చెప్పాడు, ఇక్కడ అలొకేటెడ్ అమౌంట్ ఎంత అనేది చెప్పలేదు. Now next part we have to go for allocation. So head office 600 lakhs ని ఎలా allocate చేయాలి? Head office allocation 600 lakhs ఉంది. సో ఈ 600 lakhs ని 3 CDOs కి A, B, C. What జనరల్గా in proportion of their carrying amount కదా మనం segregate చేసేది. In proportion of their carrying amount. వీటి carrying amounts ఎలా ఉన్నాయి చూడండి. 400 lakhs, 600 lakhs and 800 lakhs. Carrying amount 400 lakhs, 600 lakhs, 800 lakhs. అంటే this is in the ratio of 2:3:4. So 2:3:4 రేషియోలో వీటిని మనం బిల్డింగ్ హెడ్ ఆఫీస్ బిల్డింగ్ 600 lakhs allocation అనేది టేకప్ చేయాలి. This is in the ratio of 2:3:4. కాదు, అదేంటి సార్ క్యారింగ్ అమౌంట్ రేషియోలోనే కదా సార్ మనం కన్సిడర్ చేయాల్సింది. డెఫినెట్లీ క్యారింగ్ అమౌంట్ రేషియోలోనే, కానీ ఇక్కడ వన్ మోర్ ఫ్యాక్టర్ లైఫ్ ఆఫ్ సిజియూస్ అనేది డిఫరెంట్గా ఉన్నాయండి. లైఫ్ ఆఫ్ సిజియూస్ అనేది డిఫరెంట్గా ఉన్నాయి. ఎప్పుడైతే లైఫ్ ఆఫ్ సిజియూస్ డిఫరెంట్గా ఉన్నాయో క్యారింగ్ అమౌంట్తో పాటు ఈ లైఫ్ ఫ్యాక్టర్ను కూడా కన్సిడర్ చేస్తూ మనం అనాలిసిస్ చేయాలి. So we have to consider the life factor also as weightage factor for this particular segregation. So carrying amounts తీసుకుంటున్నాం కరెక్టే, కానీ CGA 10 years లో రైట్ ఆఫ్ అయిపోద్ది, B and C 20 years ఉంటాయి. మరి ఇది 10 years వర్క్ అయ్యేదాన్ని 20 years వర్క్ అయ్యేదాన్ని ఓన్లీ క్యారింగ్ అమౌంట్ బేస్ లో సెగ్రిగేట్ చేస్తామంటే రీజనబుల్ కాదు. We have to consider the life as weightage factor. So basis of allocation ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. Basis of allocation CGU A, B, C. Carrying amount 400 lakhs, 600 lakhs, 800 lakhs. Life దీన్ని వెయిటేజ్ ఫ్యాక్టర్గా టేకప్ చేస్తున్నాను. సో ఇట్ హ్యాస్ అ లైఫ్ ఆఫ్ 10 years అండి. ఈ రెండు 20 years ఉన్నాయి. సో మల్టిప్లై చేస్తే క్యారింగ్ అమౌంట్ ఇంటూ వెయిట్స్ 400 into 10 4,000 lakhs, 600 into 20 12,000 lakhs, 800 into 20 16,000 lakhs. Total 32,000 lakhs అవుతుంది. 32,000 lakhs అవుతుంది. సో ఈ 32,000 lakhs ఏవైతే ఉన్నాయో ఈ పర్టికులర్ రేషియో 4,000:12,000:16,000 ఏదైతే రేషియోలో ఉందో ఆ రేషియోలో మనం కన్స్ట్రక్ట్ చేస్తాం. Now this comes to 4:12:16 రేషియో టేకప్ చేస్తాం. అంటే 4:12:16 రేషియో అంటున్నాం అంటే 1:3:4 ఈ రేషియోలో సెగ్రిగేట్ చేయాలి. ఇందా క్యారింగ్ అమౌంట్స్ రేషియో తీసుకుంటే ఎలా వచ్చింది చూడండి, 2:3:4.
ఇప్పుడు క్యారింగ్ అమౌంట్స్ అలాంగ్ విత్ లైఫ్ వెయిటేజ్ ఫ్యాక్టర్గా కన్సిడర్ చేస్తూ మనం అనాలిసిస్ చేస్తే దిస్ ఈస్ ద రీజనబుల్ బేసిస్. లైఫ్ ఎప్పుడైతే డిఫరెంట్గా ఉందో లైఫ్ ఫ్యాక్టర్ కూడా కన్సిడర్ చేయండి. నౌ ఇంపైర్మెంట్ టెస్టింగ్ ఆఫ్ సిజిఎస్. Impairment testing of CGS. Carrying amount of CGS. This is 400, 600 and 800 lakhs carrying amount of CGS. Corporate asset allocation. ఇక్కడ బిల్డింగ్ హెడ్ ఆఫీస్ బిల్డింగ్ ఏదైతే ఉందో హెడ్ ఆఫీస్ బిల్డింగ్ వాల్యూ 600 lakhs ఉంది. ఆ 600 lakhs ని అలొకేట్ చేస్తే 600 lakhs into 1/8, 1:3:4 రేషియోలో 1/8. $75 lakhs. 600 lakhs into 3/8, 225. 600 lakhs into 4/8, 300. So 1:3:4 అన్న 4:12:16 అన్న రెండు ఒకటే. Total 475 lakhs, 825 lakhs, 1100 lakhs. Carrying amount including value of corporate asset allocation. Corporate asset allocation కూడా include చేసి. Then what is the recoverable amount? Recoverable amount. ఇక్కడ రికవరబుల్ అమౌంట్ ఎలా చెప్పాడు చూడండి. సో రికవరబుల్ అమౌంట్ ఈస్ నథింగ్ బట్ వాల్యూ ఇన్ యూస్. మనం ఇక్కడ ఏదైతే క్యాల్కులేట్ చేస్తామో ఇంకా దాన్నే టేకప్ చేస్తాం. 802.68 lakhs, 653.67 lakhs, 1087.75 lakhs. సో ఇక్కడ ఇంపైర్మెంట్ లాస్ ఏమీ లేదు, నిల్. హియర్ 171.33 lakhs, here 12.25 lakhs. Now ఇప్పుడు 171.33 lakhs ఏవైతే ఉన్నాయో CGU అండ్ కార్పొరేట్ అసెట్స్ కి సెగ్రిగేట్ చేసుకోవాలి. CGU B అండ్ కార్పొరేట్ అసెట్స్ ఇన్ ద రేషియో ఆఫ్ దేర్ క్యారింగ్ అమౌంట్. ఆ క్యారింగ్ అమౌంట్ రేషియోలో సెగ్రిగేట్ చేయాలి. 171.33 into 600 divided by 825. 600 divided by 825. Ah, 600 divided by 825 ఎప్పుడైతే టేకప్ చేస్తున్నాం this comes to 124.6. 124.6. అలాగే కార్పొరేట్ అసెట్స్ కి 171.33 into 225 by 825. This comes to 46.73. Now, ఇప్పుడు ఈ 12.25 lakhs ఏవైతే ఉన్నాయో ఈ CGUCకి కార్పొరేట్ అసెట్కి CGUC కార్పొరేట్ అసెట్ 12.25 lakhs into 800 divided by 1100. 800 is to 300 ratio. Segregate చేస్తే this comes to 8.91. Corporate asset ki 12.25 into 300 divided by 1100. 3.34. Now you have to arrive at revised carrying amount ఎంత అని arrive అవ్వాలి. Then impairment testing అనేది చేయాల్సి ఉంటుంది. Once again group of CGS కి revised carrying amount. Revised carrying amount లో A, B, C building,
reset center. Carrying amounts 400, 600, 800, 600, 200. Impairment loss ఏలో ఏం లేదండి. బిలో బిలో 124.6, సిలో 8.91. 124.6, 8.91. Then building loan 46.73 and 3.34. $46.73 plus 3.34. This comes to 50.07. Previous center impairment loss. Now revised carrying amounts 400, 475.4, 790.09, 549. This comes to 935 or 9.93 and 200. You revised carrying. Now impairment testing of group of CGOs. Group of CGOs. So carrying amount of Rahul Limited entire entity and ivanni sum up chestunam. So summing up all these 400 plus 475.4 plus 790.09 plus 549.93 plus 200. Total of all these, this comes to 2,416.42 lakhs, including corporate assets and everything. Then recoverable amount of Rahul Limited, recoverable amount 2,877.27. Impairment loss nil. Impairment loss nil అవుతుంది. సో ఈ ప్రాబ్లం మనం నేర్చుకున్న ఓన్లీ అడిషనల్ పాయింట్. సో ఇది వాల్యూ న్యూస్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ క్యాల్కులేట్ చేయడం మన అందరికీ తెలిసిన టాస్కే. సో ఫస్ట్ అది క్యాల్కులేట్ చేసిన తర్వాత హెడ్ ఆఫీస్ కార్పొరేట్ అసెట్ అలొకేషన్ అనేది టేకప్ చేసినప్పుడు ఓన్లీ క్యారింగ్ అమౌంట్ రేషియోలో కాదు, క్యారింగ్ అమౌంట్తో పాటు లైఫ్ డిఫరెంట్గా ఉంది కాబట్టి లైఫ్ ఫ్యాక్టర్ని వెయిటేజ్ ఫ్యాక్టర్గా కన్సిడర్ చేస్తూ క్యారింగ్ అమౌంట్ ఇంటూ లైఫ్ ఏదైతే ఉందో ఆ రేషియోలో సెగ్రిగేట్ చేస్తాం. దట్ ఈస్ ద మేజర్ వన్. అలా చేస్తే 4:12:16 రేషియో వచ్చింది. దట్ ఈస్ నథింగ్ బట్ 1:3:4 రేషియో. ఆ రేషియోలో కార్పొరేట్ అసెట్ని అలొకేట్ చేసి క్యారింగ్ అమౌంట్ ఆఫ్ సిజియూస్ అలాంగ్ విత్ కార్పొరేట్ అసెట్స్ దాని రికవరబుల్ అమౌంట్తో కంపేర్ చేస్తాం. ఇంపైర్మెంట్ లాస్ వచ్చింది, బీసీలో ఇంపైర్మెంట్ లాస్ వచ్చింది. బీలో ఉన్న ఇంపైర్మెంట్ లాస్ ఏదైతే ఉందో బీసీజీయూకి కార్పొరేట్ అసెట్కి, సిలో ఉన్నది సిసిజియూకి కార్పొరేట్ అసెట్కి ఇన్ ప్రపోర్షన్ ఆఫ్ దేర్ క్యారింగ్ అమౌంట్. ఆ తర్వాత ఇక జస్ట్ నార్మల్ వన్ అండి. రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్ అరైవ్ అయ్యాం, ఇంపైర్మెంట్ లాస్ మైనస్ చేసి టోటల్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ నథింగ్ బట్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ఎంటైర్ రాహుల్ లిమిటెడ్. దీన్ని రికవరబుల్ అమౌంట్ గ్రూప్ ఆఫ్ సిజియూస్ రికవరబుల్ అమౌంట్తో కంపేర్ చేస్తాం. దెర్ ఈస్ నో ఇంపైర్మెంట్ లాస్. ఒకే ఒక ఎక్స్ట్రా పాయింట్ ఈ ప్రాబ్లం మనం నేర్చుకుంది. ఇక్కడ కార్పొరేట్ అసెట్ని అలొకేట్ చేస్తున్నప్పుడు వాటి క్యారింగ్ అమౌంటే కాదు, లైఫ్ డిఫరెంట్గా ఉంటే లైఫ్ ఫ్యాక్టర్ని కూడా కన్సిడర్ చేసి మనం సాల్వ్ చేయాలి. దట్ ఈస్ ద మేజర్ పాయింట్ వీ లెర్న్డ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ ప్రాబ్లం. సిమిలర్ ప్రాబ్లం ఇంకొకటి ప్రాక్టీస్ చేద్దాం. విల్ గో ఫర్ వన్ మోర్ ప్రాబ్లం. Next we'll move on to another problem. 15, problem number 15. XYZ Limited has 3 cash generating units, X, Y and Z. The carrying amounts of which ఇక్కడ 10 అనేది బై మిస్టేక్ ప్రింట్ అయింది. ఇది 10 అనేది ఏం లేదండి. క్యారింగ్ అమౌంట్ ఆఫ్ విచ్
as on 31st March 2018 are as follows. Cash generating units XYZ carrying amount 800, 1000 and 1200 lakhs. Remaining useful life in years 20, 10 and 20 years. XYZ Limited also has corporate assets having remaining useful life of 20 years as given below. AU, BU carrying amount of 800 and 400 lakhs. The carrying amount of AU can be allocated on a reasonable basis to individuals cash generating units. The carrying amount of BU cannot be allocated on a reasonable basis to individual cash generating units. Just similar to previous problem. So, ఒక కార్పొరేట్ అసెట్ ని అలొకేట్ చేయగలమంటున్నాడు, అలొకేషన్ బేసిస్ చెప్తాడు. We have to segregate. BU ని అలొకేట్ చేయలేమంటున్నాడు. So, the recoverable amount as on 31st March 2018 are as follows. CUs XYZ and overall XYZ Limited. Recoverable amount చెప్పాడు. Calculate the impairment loss if any, ignore decimals. Impairment loss ని calculate చేయమంటాడు. So, impairment loss ఇక్కడ మనం calculate చేసి individual CUs and group of CUs కి అనలైజ్ చేయాలి. Before that, first carrying amount of CUs చెప్పాడు. లైఫ్ అనేది ఇక్కడ డిఫరెంట్ గా ఉంది. వన్స్ అగైన్ మరి ఇక్కడ ఒక కార్పొరేట్ అసెట్ ని అలొకేట్ చేయగలమంటున్నాడు, ఇంకో కార్పొరేట్ అసెట్ ని అలొకేట్ చేయగలమంటున్నాడు. అలొకేట్ చేయగలిగిన కార్పొరేట్ అసెట్ ఏదైతే ఉందో దాని ఇన్ ప్రపోర్షన్ ఆఫ్ క్యారింగ్ అమౌంట్స్ నార్మల్ గా అయితే, లైఫ్ డిఫరెంట్ గా ఉంది అంటే లైఫ్ ని వెయిటేజ్ ఫ్యాక్టర్ గా కన్సిడర్ చేస్తూ మన అలొకేషన్ బేస్ అనేది డిటర్మైన్ చేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. యాజ్ వి సాల్వ్డ్ ఇన్ ద ప్రీవియస్ ప్రాబ్లం, 16th ప్రాబ్లం లో సాల్వ్ చేసినట్టు, దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అలొకేషన్ ఆఫ్ కార్పొరేట్ అసెట్ కి బేసిస్ అనేది అడగాలి. Basis for allocation of corporate assets. CGU X, Y, Z carrying amount 800, 1000, 1200. Life in years. Twenty, 10, 20. So carrying amount into life. 800 into 20, 16,000. 1000 into 10, 10,000. 1200 into 20, 24,000. So total of this comes to 50,000. So ratio of allocation 16 is to 10 is to 24. 16 is to 10 is to 24. Our ratio lo manam segregate chedam. So now impairment testing of CGUs. Impairment test of CGUs. X, Y, Z. Carrying amount of CGUs 800, 1000, 1200 carrying amounts. Allocation of corporate asset AU. Allocation of corporate asset AU. ఇప్పుడు కార్పొరేట్ అసెట్ క్యారింగ్ అమౌంట్ ఎలా ఉంది చూడండి. 800 ఉంది. ఈ 800 ఏ రేషియోలో సెగ్రిగేట్ చేయాలి అంటే 16:10:24 రేషియోలో సెగ్రిగేట్ చేయాలి. 800 is to 16 divided by 50. 16 divided by 50. 256. 800 is to 10 by 50. 160. 800 is to 24 by 50. 24 by 50. 380. So carrying amount plus allocation. Carrying amount of CGUs including corporate assets allocation. Including corporate asset allocation. 1056, 1160, 1580. Recoverable amount. Recoverable amount 1249.
సో క్యారింగ్ అమౌంట్ కంటే రికవరబుల్ అమౌంట్ లెసర్ గా ఉంది. దేర్ ఇస్ ఇంపైర్మెంట్ లాస్ ఆఫ్ 56, ఇంపైర్మెంట్ లాస్ 56 lakhs. ఇక్కడ రికవరబుల్ అమౌంట్ హైయర్ గా ఉంది, నో ఇంపైర్మెంట్ లాస్. ఇక్కడ కూడా రికవరబుల్ అమౌంట్ లెసర్ గా ఉంది, 180 lakhs లెసర్ గా ఉంది. దిస్ ఇస్ this comes to 384 lakhs on reallocation. This is 384. It's not 380, 384 lakhs. 1584 and it 184 lakhs. So 184 lakhs impairment loss. And X lo impairment loss ఉంది, Z లో impairment loss ఉంది. X లో ఉన్న impairment loss ఏదైతే ఉందో ఇది allocated to CGUX and corporate asset. Corporate asset AU. అలాగే ఇది allocated to CGUZ and కార్పొరేట్ అసెట్ ఏ వీటికి అలొకేట్ చేయాలి. ఇన్ ద రేషియో ఆఫ్ దేర్ క్యారింగ్ అమౌంట్ రేషియోలో సెగ్రిగేట్ చేయాలి. నౌ హియర్ ఇంపైర్మెంట్ లాస్ 56 into 800 divided by 1056. 800 and 256 రేషియోలో సెగ్రిగేట్ చేయాలి. దిస్ కమ్స్ టు 42.40. 56 into 256 divided by 1056. This comes to 13.5. 13.5. No. Z की 184 ఏదైతే ఇన్వాల్వ్ అవుతుందో 1200 and 384 రేషియోలో సెగ్రిగేట్ చేయాలి. 1200 divided by 1584. 1200 divided by 1584. 139.39. 184 into 384 divided by 1584. 1584. 44.61. ఇవి ఇంపైర్మెంట్ లాస్ అలొకేషన్. ఇంపైర్మెంట్ లాస్ అలొకేషన్. నౌ ఇప్పుడు రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దెన్ గ్రూప్ ఆఫ్ సిజ్యూస్ ఇంపైర్మెంట్ లాస్ టెస్టింగ్ అనేది చేయాలి. Revised carrying amounts. X, Y, Z, AU, BU. Original on a carrying amounts given 800, 1000, 1200. AU. This comes to 800. And BU 400, 800 and 400. Impairment loss. X ki 42.42. Then ఇది AU కి 13.5. Whereas Y లో ఏం లేదు. Z కి 139.39. 139.39. This belongs to AU. So AU కి ఇక్కడ 13.5, ఇక్కడ 44.61. 13.58 plus 44.61. 44.61. ఈ రెండు సమప్ చేస్తే 58.1. 58.19. Revised carrying amount 757.5. 757.5 thousand. 1060.61. Then 741.81. This is 400. ఇది రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్. సో క్యారింగ్ అమౌంట్ నుంచి ఇంపైర్మెంట్ లాస్ ఏదైతే ఉందో దాన్ని మైనస్ చేశారండి. నౌ ఇప్పుడు ఇంపైర్మెంట్ టెస్టింగ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ సిజ్యూస్. Impairment test of group of signals. Now revised carrying amount. Total of all these
757.58 plus 1000 plus 1060.61 plus 741.81 plus 400. Total of all this comes to 3,960 lakhs. So this is including corporate assets carrying. Then recoverable amount as a whole. XYZ 3,900 lakhs. 3,900 lakhs. So 60 lakhs is the impairment loss. Ikkada group of series lo kuda impairment loss arresindi. So first point enti ante base of allocation of corporate assets edaithe undo carrying amount tho paatu life factor ni kuda consider chestu ikkada basis anedi తీసుకున్నాం and చివరికి group of series లో impairment loss వచ్చింది. మరి group of series కి impairment loss ఎప్పుడైతే arise అయిందో so in proportion of their carrying amount, what carrying amount proportion మనం calculation take up చేయాల్సి ఉంటుంది. So that should be segregated in proportion of their amount. Revised carrying amount X, Y, Z. X 757.58, Y 1000, Z 1060.61, then AU 741.81, BU 400. This is the carrying amount already calculated. Now impairment loss ne ఇప్పుడు వీటికి మనం allocate చేస్తాం. Impairment loss 60 lakhs వచ్చింది. Total of all these carrying amounts. So 3,960 lakhs. So impairment loss 60 lakhs into 757.58 lakhs divided by 3,960 lakhs. So ఈ carrying amount ratio లో మనం segregate చేయాలి. This comes to 11.48 lakhs. 60 into 1000 divided by 3,960 lakhs. 15.15 lakhs. 60 into 1060.61 divided by 1060.61 divided by 3,960 lakhs. This comes to 16.07. Then 60 into 741.81 lakhs divided by 3,960. 11.24. 60 into 400 divided by 3,960. 6.06. Now minus CC, revised carrying amount 748.10, 984.85, 1,044.54, 730.57, 393.94. This is revised carrying amount. So just listen once again. Initial basis for allocation of corporate assets carrying amount along with life factor. Life weightage factor 16:10:24 ratio lo corporate asset carrying amount allocate chesam. So 3 CGUs XYZ ki allocate chesam. Corporate assets including carrying amount of assets CGUs including corporate asset AU. దాన్ని రికవరబుల్ అమౌంట్ తో కంపేర్ చేస్తే ఇంపైర్మెంట్ లాస్ వచ్చింది ఎక్స్ లో జెడ్ లో. ఎక్స్ లో వచ్చిన ఇంపైర్మెంట్ లాస్ సిజియుఎక్స్ కి కార్పొరేట్ అసెట్ ఏయూ కి ఇన్ ప్రపోర్షన్ ఆఫ్ దేర్ క్యారింగ్ అమౌంట్ 856 రేషియోలో సెగ్రిగేట్ చేసాం. జెడ్ లో వచ్చింది సిజియు జెడ్ కి కార్పొరేట్ అసెట్ ఏయూ కి ఇన్ ప్రపోర్షన్ ఆఫ్ దేర్ క్యారింగ్ అమౌంట్ 120384 రేషియోలో సెగ్రిగేట్ చేసాం. దెన్ రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్. సో క్యారింగ్ అమౌంట్స్ నుంచి ఇంపైర్మెంట్ లాస్ మైనస్ చేసి రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్.
ఇప్పుడు ఇంపైర్మెంట్ టెస్టింగ్ ఫర్ గ్రూప్ ఆఫ్ సిట్యూస్ రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్స్ టోటల్ మొత్తం తీసుకుంటే 3,960 lakhs వచ్చింది. సో గ్రూప్ ఆఫ్ సిట్యూకి రికవరబుల్ అమౌంట్ 3,900 lakhs వచ్చింది. ఇంపైర్మెంట్ లాస్ 60 lakhs వచ్చింది. దిస్ హ్యాస్ టు బి సెగ్రిగేటెడ్ అగైన్స్ దిస్ గ్రూప్ ఆఫ్ అసెట్స్ ఇన్ ద రేషియో ఆఫ్ దేర్ క్యారింగ్. ఆ క్యారింగ్ అమౌంట్ రేషియోలో వీటికి సెగ్రిగేట్ చేసాం. ఇంపైర్మెంట్ లాస్ సెగ్రిగేట్ చేసి మైనస్ చేసి రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్ అనేది ఇది ఇందులో ఉన్న స్పెసిఫిక్ ప్రాబ్లం. గ్రూప్ ఆఫ్ సిట్యూస్ లెవెల్లో కూడా మళ్ళీ ఇంపైర్మెంట్ లాస్ అనేది అరెస్ట్ అవుతుంది.